తుఫానుకి ముందు మనం చేయాల్సిన పని చెట్లెక్కడ పడతాయి, నీళ్ళెట్లాగా, పునరావాస కేంద్రాలెట్లాగా, ఇట్లాంటి వాటి మీదనే ఆలోచన చేయాలి. తుఫానైనా, వరదలైనా. బట్ ఆఫ్టర్ తుఫాను అసలు పని ఇప్పుడుంటుంది ప్రభుత్వానికి. పంట ఎంత నష్టం జరిగింది? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెక్క చెప్తున్నారు. అత్యధికంగా వరి పంట నష్టమైంది, పత్తి పంట నష్టమైంది, కంది, అరటి నష్టం కానిదేది అని చెప్పడం కష్టమైనటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ ఆక్వాతో సహా. నిన్నటిదాకా నోటి దగ్గరికి ముద్దొచ్చింది, రేపో మాపో జేబులోకి 4 రూపాయలు వస్తాయని ప్రతి ఒక్కళ్ళు ఈ రోజున నానా తిప్పలు పడుతున్నారు. చేతికి రాబోయే పంట తుఫాను దెబ్బకి నేలపాలైంది. అదే సందర్భంలో రొయ్యల పెంపకం ద్వారా రేపో మాపో లక్షల రూపాయలు సంపాదించాలనుకుంటే ఆ రొయ్యలే ఎగిరిపోయినాయి ఈ నీళ్ల దెబ్బకి, కుండపోత వర్షాల దెబ్బకి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఇది అతిపెద్దదైనటువంటి అయోమయం. ప్రభుత్వం ఇప్పుడు చూడాల్సింది వాళ్ళని, ఆదుకోవాల్సింది వాళ్ళని, ఎవరికి ఏంటి అన్నటువంటిది చూడాల్సింది వాళ్ళని. పునరావాసం విషయంలో అద్భుతం, చక్కగా చేశారు. శిబిరాలు, ఆహారం ఏర్పాట్లు చేశారు, అట్లాగే ఉండటానికి ఏర్పాట్లు చేశారు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు, అన్నీ బాగుంది. వెళ్ళేటప్పుడు కావాల్సినటువంటి డబ్బులు ఇస్తున్నారు. ఓ 3,000 రూపాయలు ప్లస్ 10 కిలోల బియ్యం, అది మధ్యకాలకి అయితే 50 కిలోల బియ్యం, ఇవన్నీ గుడ్, నో డౌట్ ఎట్ ఆల్. ఇక కావాల్సిందల్లా ఇప్పుడు అసలు పరీక్ష. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండిపోయి ఊళ్ళల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి, నదులు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి, నదులకి గండి కొట్టే పరిస్థితి 2 తెలుగు రాష్ట్రాలకి తప్పని పరిస్థితి అవుతోంది. దాంతో ఎదురవుతున్నటువంటి చిక్కులు, ప్రజలు నీళ్ల పాలవుతున్నారు, ప్రజల ఆస్తులు నీళ్ల పాలవుతున్నాయి, ప్రజల ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. తుఫానుని మనం అడ్డుకోం, లేదా తుఫానుని నియంత్రించం, లేదా తుఫానుని ఎదుర్కోం. ఆ తర్వాత పరిణామాల సందర్భంలో మనం చేసే సహాయమే మన పేరు నిలబెడుతుంది. ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా బాధ్యతాయుతంగా చేసింది, ఇది కూడా బాధ్యతాయుతంగా చేయాలని కోరుకుందాం.